హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే ఫ్రైడే వ్లాగ్ ఇదైతే. ఇక్కడైతే గురువారం నైట్ అయితే పెసరట్టు కోసమని బియ్యం అయితే నానబెట్టిన అనమాట. పెసర్లు బియ్యం కలిపి నైట్ అయితే ఇంకా తిన్న తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఇట్లా నీట్గా అయితే కిచెన్ అయితే సర్దుకొని ఇంకా ఫైనల్గా పెసరపప్పు అయితే నానబెట్టి పెట్టేసిన అనమాట. ఇదైతే మార్నింగ్ ఇంకా ముగ్గు పెట్టేసి ఇంట్లో పనులు అయితే వేసుకుందాం అన్నట్టు ముగ్గు అయితే ఫస్ట్ పెట్టేస్తున్నా. ఇంకా ఫ్రైడే కాబట్టి త్వరగానే లేచిన 6 నుంచి ఇంకా 10 వరకు ఇంట్లో పనులు అయితే అవగొట్టుకొని ఉన్న పనులు అయితే చూసుకుందామని. ఇక్కడైతే ఇంకా పెసరట్టు కోసమని పెసలు అయితే ఇంకా మిక్సీకి అయితే పట్టాలి పిండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మిక్సీ పట్టడం కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఈ ఉప్పు, జీలకర్ర ఇంకా అందరికి తెలిసిందే కదా. నేనైతే ఇట్లానే చేస్తాను అనమాట. అట్లా ఇంకా మిక్సీకి అయితే పడదామని అన్నీ తీసి పెట్టుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎండలు అయితే కొంచెం తగ్గినాయి. ఉడక చెమటలు అయితే చాలా వస్తున్నాయి. అయితే 7 అట్లా ఉంటుంది మామూలుగా అయితే టైము. అప్పుడైతే ఇంకా టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పెసరట్టు అయితే చేద్దామని పెట్టిన. పచ్చిమిరపకాయలు, అల్లము, ఇంకా జీలకర్ర, సాల్ట్ అయితే వేసి మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను అనమాట. పల్చగా మంచిగా వస్తాయి. పెసరట్టు అయితే చాలా బాగా వస్తుంది. మరీ థిక్గా కాకుండా పిండి మామూలుగా గంట ఇట్లా జారుగా అంటారు కదా, అట్లా అయితే పట్టుకోవాలన్నమాట. పెసరట్టు అయితే చాలా మంచిది కూడా కదా. అందుకనే నేను చేద్దామని అయితే పెట్టినా అనమాట. ఇక్కడైతే ఇంకా మిక్సీ పట్టేస్తున్నా. బాగా మెత్తగా అయితే పట్టుకోవాలి. ముందే పొట్టు పెసలు కదా, మెత్తగా అయితే పట్టుకోవాలన్నమాట. ఇంకా ఇట్లా స్టవ్ దూసేసి ఇంకా ఫస్ట్ అయితే చట్నీ కోసమని పల్లీలు, పచ్చిమిరపకాయలు వేపేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసి ఇంకా పెసరట్టు కోసం అయితే పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఉన్న పనులు అయితే వేయాలి. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేసి పచ్చిమిరపకాయలు వేసి తగినంత ఆయిల్ వేసి చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పెసరట్టు వేసేసిన అనమాట. వేసేసి ఇంకా నేను కూడా తినేసిన అనమాట. మా వాళ్ళకైతే ఫస్ట్ పెట్టేసి ఇంకా నేను కూడా తినేసిన. కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇంకా నాకు ఫస్ట్ టైం కాబట్టి అటు ఇటు అయితే అవుతుంది. ఇంకా అది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి చూసే వాళ్ళైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా చట్నీ కోసం అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా చాలా పని ఉంది, బట్టలు ఉతికేది, ఇంకా వంట పని అయితే ఇంకా అట్లనే ఉంది. వంట కోసం అయితే వంకాయ కర్రీ ఇంకా రైస్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా తర్వాత బట్టలు ఉతికేటివి, బట్టలు మడత పెట్టేటివి ఇంకా అన్నీ చాలానే ఉన్నాయి పనులు. ఇంకా అవన్నీ అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోతుంది. అన్ని పనులు అయ్యేసరికి 12 అయితే కంపల్సరీ అవుతుంది. ఇంకా ఇట్లయితే ఇంకా ఈజీగా అయితే పనులు అయితే సమ్మర్లో చేసుకోవాలి. మార్నింగ్ అయితే 6కే లేస్తాను నేనైతే డైలీ. ఇంకా అంతకన్నా ముందు అయితే అసలు లేవను అనమాట. ఇంకా నార్మల్ టైంలో అట్లా అంటే కూడా ఇక లేస్తా, కానీ మరీ 6 కంటే ముందు అట్లా పనులు ఉన్నప్పుడు అయితే 4-5 కూడా లేస్తా. కానీ ఇంకా నార్మల్ టైంలో డైలీగా ఇంట్లో పనులు అంటే మాత్రం 6కే లేస్తాను నేనైతే. ఇంక ఇప్పుడు అందులో సమ్మర్ కాబట్టి సరిగా నిద్ర పట్టదు. అట్లా పొద్దుగాలనే ఎక్కువ నిద్ర వస్తుంది కదా, అందుకని నేను ఇంకా 5కి అట్లయితే లేను అనమాట. కుకింగ్ అయితే మామూలుగా అయితే ఇప్పుడు వంటకైతే పెట్టిన కుక్కర్ సౌండ్ అయితే వస్తుంది, అడ్జస్ట్ అవ్వాలి కొంచెం. ఇంకా సమ్మర్ కాబట్టి డే టైంలో కూడా నేనైతే నిద్రపోను అనమాట. ఇంకా నైట్ అయితే కొంచెం బాగా ఉబ్బగా ఉంటుంది. అందుకని ఇంకా నేను లేట్ అంటే 6కి అట్లా లేసి ఇంట్లో పనులే కదా ఇంకా అవగొట్టుకుంటాను అనమాట, అంతే. ఇంకా ఇంట్లో పనులు చేస్తే వస్తూనే ఉంటాయి, వదిలేస్తే ఇంకేమంత కనిపించలే. కానీ
అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే ఇక నాకైతే ఇంకా ఉంది, పని అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడనే ఇదైతే లేట్ అయిపోయింది, పూజ పని అదంతా కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా వేసేసరికి టిఫిన్ అయితే చేసి పెసరట్టు వేసేసరికి అయితే 7:30 అయితే అయిపోయిందన్నమాట. ఇంకా ఎట్లుందో ఇక్కడైతే సాల్ట్ టేస్ట్ చేస్తున్నాను అనమాట, ఎక్కువైందో ఏమో అన్నట్టు, మళ్ళీ పిల్లలు తినలేరు కదా అన్నట్టు టేస్ట్ చేసిన తర్వాత ఇట్లయితే పెసరట్టు అయితే మందంగానే వస్తుంది కదా ఎవరికైనా. నేను కూడా మందంగానే వేసిన అనమాట. మందంగానే వేయడం కాదు, పలసగా అయితే రాదు పెసరట్టు, కంపల్సరీ లావుగానే వస్తుంది. ఇక్కడైతే ఇంకా ఒక స్పూన్ అంత ఆయిల్ అయితే కంపల్సరీ పెసరట్టు పడుతుంది. దోశకి అయితే కొంచెం తగ్గించేసినా బాగానే ఉంటుంది, పెసరట్టుకి అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే కంపల్సరీ పడుతుంది. ఇక్కడైతే సింక్ అయితే మా నీళ్ళు అయితే మొత్తం ఇట్లా గారబట్టేటట్టే ఉంటాయి. ఎంత రోజు కడిగినా ఇట్లా చేసినా కానీ అట్లా వైట్గానే ఉంటుంది. నైట్ గిన్నెలు కడిగిన తర్వాత కొంచెం బాగా రుద్ది కడిగితే ఆ రోజు కొంచెం క్లీనే ఉంటుంది. మామూలుగా నార్మల్గా కడిగినప్పుడు అయితే ఇక వైట్ అయితే అట్లా కనిపిస్తుంది అనమాట, తెల్లగా చారల్లాగా. ఇంకా అందుకని నేనైతే ఇంకా డైలీ కడుగుతా, కాకపోతే అప్పుడప్పుడైతే అంత ఓపిక ఉండదు కదా. నైట్ కూడా కడిగినట్టున్నా కానీ కాకపోతే అది ఏందో మరి కొంచెం అట్లానే ఉందన్నమాట, వైట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ అవి పల్లీలు పచ్చిమిరపకాయలు వేంపిన బాండ్ అయితే ఇంకా సింక్ దగ్గర ఉంది. ఈ పెసరట్టు వేసి మామూలుగా పెట్టేసిన తర్వాత అవన్నీ కడిగేసి నేనైతే ఫ్రీగా కూర్చొని ఇంకా పెసరట్టు తినేసి టీ అయితే తాగి కాసేపు అయ్యాక బట్టలు మడత పెట్టి ఇంకా తర్వాత వంట పని చూసుకొని, వంట పని చేస్తూనే ఇంకా బట్టలు అవి అయితే ఉతికేస్తా. 12 అయితే అవుతుంది కంపల్సరీ, తొందర అయితే కాదనమాట. అందుకనే టిఫిన్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక 1/2 అవర్ అట్లా మా పిల్లలతో మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ, ఇంకా హాలిడేస్ కదా ఇంక ఇక్కడనే ఉన్నారు పిల్లలు. ఒక అబ్బాయి అయితే ఉన్నారు పెద్ద ఆయన, ఇంకా ఆయనతో మాట్లాడుతూ టీవీ చూస్తూ కాసేపు టిఫిన్ తింటూ ఇంకా అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఉన్న పని అయితే ఇంకా చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఇంకా తిని మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది, ఆ పని చూసుకొని ఇంకా ఖాళీగా అయితే ఏమి ఉండను. మామూలుగా బ్లౌజులు అవి అయితే కట్ చేస్తున్నా ఈ మధ్య. మరీ పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ ఇంకా నేనైతే ట్రై చేస్తున్నా. కంపల్సరీ అయితే నావి నేనైతే నార్మల్ అయితే నేనే కొట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పని అయితే ఉంది, మామూలుగా యూట్యూబ్లోనే చూసుకుంటూ నాకు వచ్చింది కూడా కొంచెం ఇంకా అట్లా ఈ రెండైతే ఇంకా కలిపి బ్లౌజులు అయితే కట్ చేసుకొని మామూలుగా అయితే కుట్టుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.